అతడు హిమాన్షు కాలియా, ఆమె ట్వింకిల్ కాలియా. ఇద్దరూ ఢిల్లీలో అంబులెన్స్ నడిపే దంపతులుగా ప్రసిద్ధి చెందారు. వైద్యం సకాలంలో అందక హిమాన్షు తండ్రి మృత్యు అంచుకు చేరి బయటపడ్డారు. తండ్రి అనారోగ్య ఘటన తనయుడి జీవిత పథాన్ని మార్చింది. పెళ్లి కానుకగా అత్తవారింటి నుంచి ఆయన అంబులెన్స్ తీసుకున్నారు. భర్తకు అండగా నిలిచిన ట్వింకిల్ దేశంలో తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్గా ఖ్యాతి పొందారు. ఉభయలు ఢిల్లీలో వేలాది రోగులు, అభాగ్యులకు లైఫ్ లైన్గా మారారు. రణగుణ ధ్వనుల రాజధాని ఢిల్లీలో ఆ సైరన్ వినగానే అంతా అప్రమత్తమవుతారు. వేగంగా దూసుకొచ్చే ఆ అంబులెన్స్ ను నడిపేది ఓ మహిళ. దేశంలో అంబులెన్స్ నడిపిన తొలి మహిళగా గుర్తింపు పొందిన ట్వింకిల్ కాలియా, ఆమె పక్కను బాధ్యతలు పంచుకునే అతడు ఆమె జీవిత భాగస్వామి హిమాన్షు కాలియా. ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల్లో ఈ జంటను అంబులెన్స్ దంపతులుగా పిలుస్తారు. బాధితులను వాహనంలో ఆసుపత్రికి తీసుకెళ్లటం, అనాథల మృతదేహాలకు అంతిమ సంస్కారాల నిర్వహణ 2 దశాబ్దాలుగా సాగుతున్న వీరి సేవా కార్యక్రమాలు. ప్రమాదంలో గాయపడి కోమాలోకి వెళ్లిన తండ్రి ఎదుర్కొన్న పరిస్థితి తనయుణ్ణి సామాజిక సేవకు మళ్లించింది. బాల్యం ఛిద్రమై చదువుకు దూరం కావాల్సి వచ్చింది. సేవా పథాన్ని ఎంచుకున్న హిమాన్షుకు అర్థం చేసుకున్న అర్ధాంగి లభించింది. ఆశయ రథం ముందుకు సాగుతోంది. తన 14 ఏళ్ల వయసులో తండ్రి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారని మా వారు నాతో చెప్పారు. ఆటో రిక్షాలో తీసుకెళ్లి ఆసుపత్రిలో చేర్పించారు. అంబులెన్స్ సకాలంలో రాలేదు. అధిక రక్తస్రావంతో స్పృహ కోల్పోయారు. అలా 2 ఏళ్లు కోమాలోనే ఉన్నారు. ఈ అనుభవం నేర్పిన పాఠంతో ఆయనకు సేవాతత్వం అలవడింది. మా పెళ్లి సందర్భంగా అంబులెన్స్ ఇవ్వండి అని అడగటంతో మేమంతా ఆశ్చర్యపోయాం. మా ఆశ్చర్యాన్ని అర్థం చేసుకుని నేను అనుభవించిన బాధ మరెవ్వరికీ ఎదురు కాకుండా ఇలా మిమ్మల్ని అడగాల్సి వచ్చింది అని జవాబిచ్చారు. 2002లో ఢిల్లీ నగరంలో అది ట్వింకిల్ స్వగృహం. పెళ్లి కుమారుడికి అత్త, మామ ఇచ్చిన కానుక అందరినీ ఆకర్షించింది. పూల రథంలా అలంకరించిన అంబులెన్స్ నిజానికి ఒక మానవతా పరిమళ రథం, కరుణా రథం. పెళ్లి కానుకగా హిమాన్షు తీసుకున్న ఆ వాహనం వారి జీవితాశయ వాహనంగా ప్రమాదంలో ఉన్న బాధితులను కాపాడటం, అనాథ మృతదేహాలకు గౌరవంగా అంతిమ సంస్కారాలు చేయటానికి తోడ్పడింది ఈ వాహనం. ఒక్క వాహనంతో ఆరంభమైన సేవాపథ రథం 16 వాహనాల శ్రేణిగా విస్తరించింది. పెళ్లినాటి ముచ్చట్లు మరిచిపోలేను. ఉభయ కుటుంబాలు కలిసి ఏర్పాట్లపై మాట్లాడుతున్నాయి. మా పేరెంట్స్ కట్నం సహా ఏసీ, ఫర్నిచర్ ను కానుకలుగా ఇవ్వాలని నిశ్చయించారు. కానీ పెళ్లి కుమారుడు ఒక్కటే చెప్పారు, నాకు ఏ కట్నం అవసరం లేదు. మరీ అంతగా ఇవ్వాలనుకుంటే ఓ అంబులెన్స్ ను విరాళంగా ఇవ్వండి, పేద ప్రజలకు సేవ చేసుకుంటామన్నారు. మా పేరెంట్స్ ఈ అబ్బాయి ఇలాంటి కోరిక కోరుతున్నాడు అని అవాక్కయ్యారు. మానవతా దృక్పథం, సేవాపథం జీవితంగా మార్చుకున్న ట్వింకిల్ ను అనారోగ్యం వెంటాడింది. 2006లో మొదటి కుమార్తె పుట్టినప్పుడు హెపటైటిస్ బి ఉన్నట్లు వైద్యులు తేల్చారు. కొన్ని నెలల కంటే జీవించకపోవచ్చన్నారు. అయినా ఆమె మనోనిబ్బరంతో, సంకల్పంతో వ్యాధి నుంచి విముక్తి పొందారు. కొన్నేళ్ల తర్వాత వారికి 2వ కుమార్తె పుట్టింది. 2008లో నాకు హెపటైటిస్ బి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆ సమయంలో నాకు అనేక ఫోన్ కాల్స్ వస్తూ ఉండేవి. మీ భర్త నా బిడ్డ జీవితాన్ని రక్షించారు, మా కుటుంబ సభ్యుణ్ణి ఆసుపత్రికి తీసుకెళ్లారను ప్రశంసిస్తూ కాల్స్ వచ్చేవి. వైద్యులు నన్ను పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. మా వారు తన అంబులెన్స్ సేవలకు బదులుగా కేవలం నేను కోలుకోవాలని ఇష్టదైవానికి ప్రార్థనలు చేసేవారు. ఏ అద్భుతమో తెలియదు కానీ చివరకు నా హెపటైటిస్ బి తగ్గిపోయింది. అది టెస్టుల్లో నెగటివ్ గా వచ్చింది. పాజిటివ్ కి రిపోర్ట్ నెగటివ్ ఆగాయి. మహిళలకు ఈ పనేమిటి, వాళ్ళు చెయ్యగలిగే పనులే చెయ్యాలి. ఇలాంటి మాటలతో వారి ప్రతిభ, సామర్థ్యాలను చిన్నచూపు చూసే సంస్కృతి ఇంకా ఉంది. ట్వింకిల్ ఇలాంటి కట్టుబాట్లు, ఆంక్షలను ధిక్కరించారు. కోవిడ్ కష్టకాలంలో హిమాన్షు, ట్వింకిల్ కాలియా దంపతులు డజనుకు పైగా ఉన్న తమ వాహన శ్రేణిని రోగుల సేవకు పూర్తిగా అంకితం చేశారు. ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంత రహదారి, జైపూర్ రహదారిలో నిత్యం హిమాన్షు, ట్వింకిల్ దంపతుల అంబులెన్స్లు అవిశ్రాంతంగా తిరిగాయి. వీరు తాము పొదుపు చేసిన సొమ్ము, జీవిత బీమా ఏజెంట్లుగా పొందుతున్న కమిషన్ను పూర్తిగా రోగుల సేవకే వెచ్చించారు.
भगवान ना करे कभी भी कोई ऐसा దేవుడు కోవిడ్-19 లాంటి మహమ్మారిని మళ్లీ రాకుండా చూడాలి. దురదృష్టవశాత్తు అలాంటి సంక్షోభాలు మళ్లీ వచ్చినా మేము 24 గంటలు సైనికుల్లా పనిచేయటానికి సిద్ధమే. మా లక్ష్యం ఏమిటంటే ఈ అంబులెన్స్ వాహనాల సంఖ్య 16 నుంచి 150 విస్తరించాలి. ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో అయినా ముందుగా స్పందించేది మేమే అన్నట్లు చూడాలి. के लिए डट के सबसे पहले हम लोग खड़े हुए हैं. ట్వింకిల్ నిజంగా ఓ యోధురాలు. పిడుగులాంటి వార్త తెలిసినా ధైర్యం కోల్పోలేదు. క్యాన్సర్ 2వ దశలో ఉందని వైద్యులు నిర్ధారించారు. ఉదయం కీమో చికిత్స, రాత్రివేళ అత్యవసర కాల్స్ వస్తే అంబులెన్స్ తో వెళ్లి సేవ చేయటం, ఆక్సిజన్ కోసం ఆందోళన చెందుతున్న రోగులను ఆసుపత్రులకు తీసుకెళ్లారు. మరోవైపు బాధిత జనానికి ఆహారం చేరవేయటం పెద్ద పనే. ఇంకో పరీక్ష, కుటుంబాలు వదిలివేసిన మృతదేహాలకు తగిన రక్షణా చర్యలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఒక మహిళ, అందులోనూ జబ్బుపడిన పరిస్థితిలో, అంత ఒత్తిడిలోనూ ట్వింకిల్ మానవతా స్పర్శ కోల్పోలేదు. लॉकडाउन की ड्यूरेशन में లాక్డౌన్ సమయంలో నాకు రొమ్ము క్యాన్సర్ అని పరీక్షల్లో నిర్ధారణ అయింది. కోవిడ్ సెకండ్ వేవ్ దశలో నాకు రేడియేషన్, కీమో, శస్త్రచికిత్సతో నా శరీరం శుష్కించిపోయింది. తల వెంట్రుకలు సహా కనుబొమ్మల వెంట్రుకలు రాలిపోయాయి. అటువంటి కష్టకాలంలో కుటుంబమంతా నాకు అండగా నిలిచింది. మా వారైతే అవిశ్రాంతంగా పనిచేశారు. రాత్రివేళ అంబులెన్స్ నడుపుతూ రోగులను ఆసుపత్రులకు చేర్చడం, ఆక్సిజన్ సమకూర్చేవారు. ఈ రాత్రి గడుస్తుందో లేదో తెలియని భయంతో ఉండే వారి నుంచి రోజు 200 ఫోన్లు వచ్చేవి. నాకు మరీ ప్రమాదం ముంచుకు రాలేదనిపించింది. నేను అంబులెన్స్ లో వారి వెంట ఉండి పనిచేశాను. వాళ్లకు సేవ చేస్తుంటే నా బాధను మరిచిపోయాను. వారితో పోలిస్తే నా బాధ చిన్నదే అనిపించింది. कम लगने लगा और अपने दुख को मैं भूल गई. చేసిన కృషికి లభించే ఒక్క ప్రశంసే ఎంతో ఉత్సాహం, మరెంతో ప్రోత్సాహం. దశాబ్దాల తన సేవలను భారత ప్రభుత్వం గుర్తించింది. నారీ శక్తి సమ్మాన్ పురస్కార్ అందుకున్న ఆ రోజు మార్చి 8, 2019 ట్వింకిల్ కాలియాకు మరుపురాని రోజు. ఆ ఒక్కటేమిటి, 2000 పురస్కారాలు వరుసగా ఆమెను అభినందన వర్షంలో ముంచెత్తాయి. మనం ముందు మనిషిలా ఉందాం. ప్రాణం పోతుంటే చూసి రికార్డు కోసం సాహసం చేయటం కాదు, ధైర్యంగా ముందుకొచ్చి ఆ ప్రాణాన్ని కాపాడండి అని ఆమె చెబుతుంటారు. नारी शक्ति पुरस्कार जब मुझे महामहिम राष्ट्र భారత రాష్ట్రపతి చేతుల మీదుగా నుంచి నారీ శక్తి పురస్కార్ అందుకోవటం మాకెంతో గర్వకారణం. ఆ సమయంలో మా నాన్నగారు అక్కడే ఉన్నారు. ఈ రోజు నీవు మాకెంతో పేరు తెచ్చి గర్వపడేలా చేశావు అని నాతో అన్నారు. నేను పురస్కారం అందుకుంటున్న దృశ్యాన్ని టీవీలో మా శ్రీవారు, మా బంధుమిత్రులు చూశారు. నన్ను నారీ శక్తి పురస్కార్తో సత్కరించినందుకు కేంద్రానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. दिए जाते हैं, चाहे वो राष्ट्रीय हो चाहे अंतर्राष्ट्रीय हो.